అసెంబ్లీలో మంత్రి డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలోని వృద్ధుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వయోవృద్ధుల శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. వృద్ధాప్య పింఛన్లు, వృద్ధాశ్రమాలు, ఆరోగ్య సంరక్షణ, రవాణా సౌకర్యాలు, పరికరాలు, ఉపకరణాలు అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 2 వృద్ధాశ్రమాలను ప్రభుత్వం నడిపిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కొత్తగా 12 వృద్ధాశ్రమాలు మంజూరు చేసిందన్నారు. ఎన్జిఓ సంస్థల ఆధ్వర్యంలో 25, ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో 119 వృద్ధాశ్రమాలు నడుస్తున్న విషయాన్ని మంత్రి స్వామి అసెంబ్లీలో గుర్తు చేశారు. మొదటి ప్రశ్న సమాధానం అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 2 వృద్ధాశ్రమాల నిర్వహణ జరుగుతుంది అధ్యక్ష. ఒకటి మచిలీపట్నం మరియు ఇంకోటి చిత్తూరులో ఉన్నాయి అధ్యక్ష. రాష్ట్రంలో 69 వృద్ధాశ్రమాల్లో ఎన్జిఓల ఆధ్వర్యంలో సమీకృత వయోవృద్ధుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించబడుతున్నాయి అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పై వాటికి అదనంగా మరొక 119 ప్రైవేటు వృద్ధాశ్రమాలు వాటి సొంత నిధుల చేత నిర్వహించబడుతున్నాయి అధ్యక్ష. రెండవ ప్రశ్న సమాధానం అధ్యక్ష. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 12 కొత్త వృద్ధాశ్రమాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేయడమైంది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు అటల్ వయో అభ్యుదయ యోజన పథకం కింద వయోవృద్ధుల సమీకృత కార్యక్రమంలో భాగంగా ఇవి ఏర్పాటు చేయడం అయింది అధ్యక్ష. మూడవ ప్రశ్న సమాధానం అధ్యక్ష. ప్రభుత్వం వృద్ధుల యొక్క సంక్షేమం కోసం వివిధ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. వృద్ధాప్య పెన్షన్లు, వృద్ధాశ్రమాలు, ఆరోగ్య రక్షణ, రవాణా సౌకర్యాలు, పరికరాలు మరియు ఉపకరణాల సరఫరా, అదేవిధంగా ట్రిబ్యునళ్ల ఏర్పాటు, నిర్వహణ, రాష్ట్ర వయోవృద్ధుల మండలి, వయోవృద్ధుల జిల్లా కమిటీలు వంటి అనేక చర్యలను వారి సంక్షేమం కోసం తీసుకోవడం అధ్యక్ష.